ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను 175 మందిని అభ్యర్థులను ప్రకటించడం, అలానే 25 పార్లమెంటు స్థానాలకు గాను 25 అభ్యర్థులను ప్రకటించడం హర్షణీయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అంటే ఏంటో ఈరోజు అక్షరాల్లో చూపించారు. 84 సీట్లని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఎమ్మెల్యే సీట్లు, 16 పార్లమెంట్ సీట్లు, అంటే 25 సీట్లలో 16 పార్లమెంట్ సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, మొత్తం కలిపి 100 సీట్లు. అంటే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ కలిపితే 200 సీట్లు ఉంటాయి. అందులో 100 సీట్లు ఇవాళ ఎస్సీ, ఎస్టీ 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కేటాయించే కార్యక్రమం చేయటం ఇవాళ సామాజిక న్యాయం అంటే ఏమిటో ఇవాళ చేసి చూపించారు. రాజకీయంగా ఈ యొక్క కులాలని చట్టసభల్లో మనం కూర్చోబెడితే వాళ్ళ గౌరవం అందిస్తేనే ఈరోజు వాళ్ళు కూడా ఎదుగుతారు, ఆ కులాలు కూడా సమాజంలో పైకి వస్తాయనే ఒక ఆలోచనతో ఆయన చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమాలని ప్రజలందరూ కూడా గుర్తించాలి. ముఖ్యంగా సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు న్యాయం చేశాడు. ఇవాళ రాజకీయంగా వాళ్ళకి న్యాయం చేశాడు, ఆర్థికంగా వాళ్ళకి ఆదుకునే కార్యక్రమం చేశాడు. రాజకీయంగా ఆర్థికంగా రెండు కూడా ఆదుకున్నప్పుడు సామాజికంగా కూడా వాళ్ళకి గౌరవం లభిస్తుంది, వాళ్ళని ప్రజలు ఆదరించే కార్యక్రమం చేస్తారు. కాబట్టి 175 + 25 200కు గాను 100% సీట్లు ఇవాళ మరి చాలా సాహసపేత నిర్ణయం. 41 మంది బీసీలకు గతంలో ఇస్తే ఇవాళ 48 మంది బీసీలకు ఇచ్చాడు, 7 సీట్లు పెంచాడు. అట్లానే 25 పార్లమెంట్ ఉంటే 11 స్థానాలు బీసీలకు కేటాయించాడు. మరి 3 సీట్లు గతంలో మైనార్టీలకు ఇస్తే ఇవాళ 7 సీట్లు ఇచ్చాడు. ఇవాళ నర్సరావుపేట నియోజకవర్గానికి నాకు మళ్ళీ 3వసారి అవకాశం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొట్టమొదటి నుంచి కూడా నేను 2010లోనే పార్టీ స్థాపించినప్పుడే నా యొక్క మంచి ప్రాక్టీసు వైద్యాన్ని కూడా వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉండాలని గత దాదాపు 13 సంవత్సరాల నుంచి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకత్వం వహిస్తూ ఈరోజు 2 సార్లు గెలుపొందడం జరిగింది. ప్రజల ఆశీర్వాదంతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో 2 సార్లు గెలుపొందడం జరిగింది. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద స్పందిస్తూ పనిచేశాను గత 10 సంవత్సరాలు. నాకు నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నన్ను ఆదరిస్తారు, ఆయనకి ఎప్పుడు నా మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా నా 3వసారి కూడా గెలిచి నర్సరావుపేట నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచి హ్యాట్రిక్ కొడతామని చెప్పి నమ్మకంగా ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు మాతో పాటు నడుస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు ఉప్పలపాడు గ్రామంలో అందరూ కూడా కలిసి ఈ గ్రామంలో మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ తీసుకొస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.